ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించినటువంటి అంశం పైన నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి స్పందించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించినటువంటి దాంట్లో అసలైనటువంటి వ్యక్తుల పేర్లు నేను రేపో, ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని చెప్పేసి. దీంట్లో ఏం మతలబు ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరేమో 10,00,000 సిమ్ కార్డ్‌లు కొన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతాంది. ఒక పక్కనేమో మరి ఇక్కడ చర్యలు తీసుకునేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తా ఉందా? దీంట్లో ఏమైనా గోల్మాల్ జరిగేటువంటి అవకాశం ఉందా? బ్రదర్ దీంట్లో వెనకాల ఎవరున్నారని చెప్పేసి ఇయాల్టికి రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాపాడుకునే పని మీద ఉన్నారు. దొంగ అధికారులను తీయమని నవీన్ మిత్తల్ని ఎవరిని ర్యాండమ్ ఓటింగ్ పెట్టు. నవీన్ మిత్తల్ మెంటోడు దొంగ అదే వస్తుంది పెట్టుకున్నాం. సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి పెట్టుకున్నాం. రామకృష్ణారావు అంటాడు సెక్రటరీ. ఇవన్నీ వీళ్ళందరూ నమ్మకంగా ఆయనకు విద్యాసాగర్ రెడ్డి అంటాడు 4,00,000 దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. సీతక్క గారు కూడా అసొంటోని నువ్వు పెట్టుకొని రివ్యూ మీటింగ్ పెట్టా దాని మీద ఆడిటింగ్ చెప్పి స్త్రీనిధి ఇలా జరిగిన 4,00,000 సిమ్ములు కొన్న ఆ డిపార్ట్మెంట్ పైన మీరు ఆడిటింగ్ చేయించిందా సీతక్క గారు? మంత్రి గారు చెప్పండి మీరు ఆడిటింగ్ చేయించిందా? ఒక అవినీతి పరుని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఏం అవసరం అని పెట్టుకుంటున్నారు? మీరు ఎంక్వైరీ, ఇంటర్నల్ ఎంక్వైరీ మీరు ఆయనను పోస్టింగ్లో పెట్టి ఎంక్వైరీ ఎట్లా చేస్తారు? మీరు సస్పెండ్ చేయాలి. అనుమానాలు వస్తాయి. వచ్చే రోజుల్లో నేను మొత్తం దీని గురించి మాట్లాడతాను. నేను 5,400 కోట్ల రూపాయలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన ప్లేస్లో మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీని ఎట్లా పెడతారు? ఇయాటికి బ్రదర్ ఉద్యోగాలకు ఎంత అన్యాయం అంటే 1,038 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ను పెడితే కిందోళ్ళ ప్రమోషన్ రాక వాళ్ళు అట్నే ఉన్నారు. నువ్వు తీసేస్తా అని చెప్పేసి పెద్ద రాపిస్తావు, వాళ్ళ లిస్ట్ తయారు చేస్తావు. అబ్బా రేపు అందరూ వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. వాళ్ళందరూ ఎట్లుండాలో అట్నే ఉన్నారు. బుర్ర స్కామ్ లక్ష్మారెడ్డి గారు అట్నే ఉన్నారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మొత్తం ఆగం చేశారు. బహుజనులను మొత్తం వీళ్ళని మొత్తం పైన మొత్తం పెట్టిన బరాబర్ పెట్టుకుంటా.